ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఫ్యాన్స్కు ఇది బ్యాడ్ న్యూస్. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ప్రారంభానికి ముందు కీలక ప్లేయర్ పంత్ గాయపడ్డాడు. అసలు ఈ గాయానికి కారణం ఏంటి? ప్రస్తుతం పంత్ పరిస్థితి ఎలా ఉంది? ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే దుబాయ్కి చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించింది టీమిండియా. నెట్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా బాదిన బాల్ నేరుగా వెళ్లి రిషబ్ పంత్ ఎడమ మోకాలికి తగిలింది. గతంలో పంత్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే మోకాలికి గట్టిగా దెబ్బ తగిలింది. దీంతో పంత్ ప్రస్తుతం దెబ్బ తాకగానే అక్కడికక్కడే కుప్పకూలాడు. బంతి బలంగా తాకడంతో అతడు గ్రౌండ్లో కాసేపు నొప్పితో విలవిలలాడాడు. తక్షణమే ఫీల్డింగ్ కోచ్, మెడికల్ టీం పంత్ దగ్గరకు వచ్చి అతడి గాయాన్ని పరిశీలించారు. హార్దిక్ పాండ్యా కూడా పంత్ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. దెబ్బ తగిలిన కాసేపటి తర్వాత మళ్లీ పంత్ ప్యాడ్స్ కట్టుకొని ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ మునుపట్ల ఫ్రీగా అతడు నడిచినట్టుగా కనిపించలేదు. కాస్త ఇబ్బందిగానే నడిచినట్టుగా అనిపించింది. ఏదేమైనా ఈ గాయంతో టీమిండియా అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అతడికి ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పంత్ కన్నా తమ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహులే అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే చెప్పాడు. అయినా కూడా పంత్ అంటేనే ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇక దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తోంది. కరోనాతో పాటు ఐసీసీ మెగా టోర్నీల కారణంగా ఇన్నాళ్లు ఈ టోర్నీ నిర్వహించలేదు. 1998లో ఐసీసీ నాకౌట్ పేరిట ఈ టోర్నీని ప్రారంభించారు. క్రికెట్ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. 2002 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2006 వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నీ జరగగా టీ20 ప్రపంచ కప్ రాకతో ఆ తర్వాత 3-4 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఎడిషన్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించి మరీ టైటిల్ కైవసం చేసుకుంది. ఈసారి ఏం జరుగుతుందో ఏమో కానీ ఫిబ్రవరి 23న జరిగే ఇండియా పాక్ మ్యాచ్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.